8,000 కోట్లకు గాను 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 7 కాలేజీలు పూర్తి చేసినాం. 17 మెడికల్ కాలేజీల్లో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేమే మా ప్రభుత్వ హయాంలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి కూడా చేశాం. 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 1,100 కోట్లు మాత్రమే 5 ఏళ్లలో ఖర్చు పెట్టి ఇవాళ నేను నిర్మించాను అనే ఎప్పటికి ఇచ్చాం. కానీ 150 సీట్లు మేము తేవాలనుకున్నాం. ప్రతిదీ అనుకుంటున్నామే 5 సంవత్సరాలు నిండిపోయింది. అవి పూర్తి అయిపోయిన తర్వాత ఇవాళ 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు కానీ పూర్తి కానీ కళాశాలల్ని కానీ ఆసుపత్రులు కానీ పీపీపీ మోడల్లో నిర్మించి ఒక మెరుగైన వైద్యాన్ని, నాణ్యమైన వైద్య విద్యని విద్యార్థులకు అందించాలని ప్రయత్నం చేస్తుంటే దాని మీద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇస్తాడు. ప్రైవేట్కి ఇవ్వడమే ఒక స్కామ్ అయితే భూమి గవర్నమెంట్ది, మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ది, దాంట్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటే, కానీ కాలేజీలు మాత్రం ప్రైవేట్ వాళ్ళంట. పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేయడం కాదని చెప్తూనే ఉన్నాం. ఏ రకంగా కూడా యాజమాన్య హక్కులు ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. నిర్వహణ మాత్రం వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఆపరేషన్ ఎక్స్పెండిచర్ కానీ వాళ్ళు చేస్తారు. కొద్ది కాలం తర్వాత మిగతా ఈ పీపీపీ మోడల్లో చేస్తున్న మౌలిక సదుపాయాలు ఏ రకంగా ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయో మెడికల్ కాలేజీలు కూడా ఆనాడు ఆధీనంలోకి వస్తాయి. ఇవాళ సౌలభ్యం కోసం, ఈ ఫ్యాకల్టీ నిర్వహణ కోసం కానీ లేదా అంత పెద్ద ఎత్తున ఇవాళ ఆర్థిక వనరులు లేమిలో వాటి మీద పెట్టడం ఇబ్బంది అవుతుండడంలో వెంటనే తక్షణం అందించాలంటే ఈ నిర్ణయం తీసుకున్నాం. అనేక రాష్ట్రాల్లో విధానపరమైన నిర్ణయం ఇది. నీతి ఆయోగ్ తీసుకొచ్చిన నిర్ణయం. నిన్న కూడా స్థాయి సంఘం కూడా సిఫార్సులు చేసింది, చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ ఉంటున్న గ్యాప్ను పూర్తి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 75,000 సీట్లను రాబోయే 5 సంవత్సరాలు ప్రధానమంత్రి కొత్త సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి పెంచాలని. దాని గ్యాప్ను పూర్తి చేయాలంటే ప్రధానంగా చాలా ప్రాంతాల్లో గ్యాప్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉంటున్నాయి. కాబట్టి వీటిని రాయితీలు ఇచ్చి పీపీపీ మోడల్లో ఎంకరేజ్ చేయమని కూడా, ప్రోత్సహించమని కూడా స్థాయి సంఘం, ఆయన ఏం బీజేపీ కాదు, ఎన్డీఏకి సంబంధించిన కాదు, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ రాంగోపాల్ యాదవ్ గారు అధ్యక్షున ఇవాళ కేంద్రానికి సిఫార్సు చేసింది. అన్ని ఒకవైపు లోకమంతా ఒకవైపు అంటే నేను ఒకవైపు అన్నట్టు, ఎడ్డమంటే తెడ్డమన్నట్లు మేమంతా ఒకటంటే నేను ఒకటి అని మాట్లాడుతున్నారు. ఒకవైపు హైకోర్టు చెప్తాను, ఒకవైపు కేంద్ర మంత్రి చెప్తున్నారు, ఒకవైపు నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ వచ్చి చెప్పిపోయాడు. ఇది ఒక రెవల్యూషనరీ నిర్ణయము, జిల్లా ఆసుపత్రుల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, మెరుగైన వైద్య సేవలు అందుతాయని అందరూ ఒక మాట చెప్తుంటే, సుప్రీంకోర్టు ఒక మాట చెప్తుంటే ఈయన మాత్రం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పీపీపీ మోడల్ అంటేనే దానికి కావలసిన స్థలాన్ని ఇవ్వడం అనేది ప్రభుత్వమే ఇస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు జేఎంఆర్ ఎయిర్పోర్టు ఇచ్చిన 5,000 ఎకరాలు ప్రభుత్వమే ఇచ్చింది, ఢిల్లీలో ఎయిర్పోర్టు ప్రభుత్వమే ఇచ్చింది, బెంగళూరులో ఎయిర్పోర్టు ప్రభుత్వమే ఇచ్చింది. కాబట్టి ఇటువంటి వాటికన్నీ పీపీపీ మోడల్ అన్నప్పుడు కావాల్సిన భూమిని ప్రభుత్వం ఇస్తుంది. సెంటు యాజమాన్య హక్కులు కూడా ప్రైవేటు వారికి ఇవ్వరు, జరగదు. పూర్తిగా యాజమాన్య హక్కులు ఉంటున్నప్పుడు వచ్చిన అభ్యంతరం ఏంటి నాకు అర్థం కావట్లేదు. దానివల్ల మీది ఇంకా ఆస్తి విలువ పెరుగుతుంది కదా, సంపద సృష్టించబడుతుంది కదా. సంపద సృష్టించబడుతున్నప్పుడు ఎవరికైనా అభ్యంతరాలు ఉండాల్సిన అవసరమే లేదు. ఈ ప్రైవేట్కి అమ్మేయడం కానీ ప్రైవేట్కి ఇచ్చేయడము కానీ కాదు, ప్రైవేట్ పరం చేయడమే లేదు. ఒక సెంటు కూడా వాళ్ళు ఇతరత్ర వాడుకోవడానికి లేదు, బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి కూడా లేదు. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసుల నుంచి ప్రతి ఆఫీసుని బ్యాంకుల్లో తనఖాలు పెట్టేసిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడితే ఎలాగా? ఒకవైపున కాలేజీలన్నీ కూడా కట్టకుండా వదిలేసి రెండో వైపున కాలేజీలన్నీ స్కాములు చేస్తూ అమ్మేస్తా ఉన్నాం. నేను ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేసి మళ్లీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేటు వ్యక్తులు. తద్వారా ఎక్కువ పనులు అవుతాయి. నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు. ఈ రోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ గాని కాలేజీలు గాని పీపీపీ విధానమే మెరుగైన విధానం అని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు, రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప దాని మీద యాజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.